దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనము మాట్లాడుకుంటూ వస్తున్న ప్రకారము ఈరోజు మనము ధ్యానించబోయే సువార్త మత్తయి రాసిన సువార్త. మత్తయి రాసిన సువార్తను ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాము. ఆత్మ నడిపింపు కోసం ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదమునకు నీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం ప్రభువా. ఈ సువార్త ద్వారా ప్రభా, నీ ఆత్మీయ సత్యాలు నేను నేర్చుకోవడానికి, ఆత్మీయ సత్యాలు నేర్చుకొని వాక్యానుసారంగా జీవించే కృపను, నీ చిత్తాన్ని ఎరిగి నీ చిత్తాన్ని క్రియల్లో పెట్టే అటువంటి మనస్సును కలిగి ఉండటానికి ప్రభువా నాయన, మీరు చెప్పిన మాటలను క్రియల్లో పెట్టినప్పుడే అది మాకు ప్రయోజనకరము. లేదంటే చెప్తున్నా నేనైనా సరే వింటున్న వారికి కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు కనుక వాక్యాన్ని మంచి హృదయంతో అంగీకరించి దానిలో ఫలించే కృప భాగ్యము అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి రాసిన సువార్త. పాత నిబంధనలో మొత్తం 39 పుస్తకాలు ఉంటాయి. అలాగే నూతన నిబంధనలో మొత్తం 27 పుస్తకాలు ఉంటాయి. అయితే మొత్తం 66 పుస్తకాలు బైబిల్లో దేవుడు పెట్టించే కారణం ఏంటంటే, వాటి ద్వారా మనము దేవునికి దగ్గరగా రావటానికి, దేవుని ఆలోచనలు ఏంటో తెలుసుకోవడం, ఆయన మనసు ఏంటి అని మనం గ్రహించడానికి దేవుడు మనకి ఈ దివ్య గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టాడు. ఈ మహాదివ్య గ్రంథమైన ఈ బైబిల్లో ఎన్నో విజ్ఞాన సంగతులు, ఎన్నో మర్మాలు దేవుడు దాచిపెట్టాడు, రాయించి పెట్టాడు. ఎందుకని అంటే మనం అవి పరిశీలించాలని, వెతకాలని, చదవాలి, వెతకాలి, పరిశోధించడం ద్వారా మనము ఆయన యొక్క ఉద్దేశాలను మనము గ్రహించగలుగుతాం. మనం ఆయన ఉద్దేశాలను గ్రహించగలిగినప్పుడే కదా మనం ఆయన్ని సంతోషపరచగలము. ఆయన ఉద్దేశాలు ఆయన్ని వెతికినప్పుడు, ఆయన మాటలను, అందుకనే అంటాడు, యెహోవా మాటలంట లోతు బావి వంటిదంట, దాంట్లోంచి నీళ్లు చేదుకున్నట్టుగా ఉంటాయంట. చక్కగా రాస్తాడు. సామెతల్లో చక్కని మాటలు ఉంటాయి. లోతైన బావి వెంటదంట, నీళ్లు చల్లగా ఉంటాయంట, చేదుకుంటే తీయగా ఉంటాయి. అయితే ఎన్నో విజ్ఞానపు సంగతులు, ఎన్నో జ్ఞాన వచనాలు ఈ బైబిల్లో రాయించిన కారణం మనం చదవాలని, తెలుసుకోవాలని, పరిశోధించాలని, తద్వారా మనము ఆయన్ని సంతోష పెట్టాలని దేవుడు అది రాయించాడు. మనము చదివి వాటిని మనం తెలుసుకుంటేనే మనము ఆయన్ని సంతోష పెట్టగలం. అదే సమయంలో మనము చదివి తెలుసుకున్నంత మాత్రాన్నే కాదు కానీ, దాని మాత్రమే కాదు కానీ, మనం వాటిని క్రియల్లో పెట్టినప్పుడే, మనం ఎంత వాక్యం విన్నా, ఎంత బైబిల్లో మనకు జ్ఞానం ఉన్నా సరే, వాక్యానుసారమైన జీవితం లేకపోతే మనం విన్న వాక్యము కావచ్చు, మనం నేర్చుకున్న జ్ఞానం కావచ్చు, అవి మనకి నిష్ప్రయోజనం అయిపోతాయి. అందుకనే ఏమంటాడు అంటే, వాక్యాన్ని వినాలి, అది క్రీస్తుని గురించిన మాటవై ఉండాలి. మనం విన్న వాక్యాన్ని మనము క్రియల్లో పెట్టాలి. విన్న వాక్యమును, దేవుని గురించిన వాక్యమును, దేవుడు చెప్పిన మాటలను, ఏవైతే ఆయన ఈ మహాదివ్య గ్రంథం అని బైబిల్లో రాయించి పెట్టారో ఆ వాక్యమును మనం చదవాలి. మొదటిగా దాన్ని సారాన్ని గ్రహించాలి. చదివిన ఈ వాక్యాన్ని మన జీవితాల్లోకి అనువాదం చేసుకోవాలి. ఆ చదివిన వాక్యాన్ని మన జీవితాల్లోకి అనువదించుకోవాలి. తద్వారానే మనము దేవుణ్ణి మనం విని విశ్వసించి క్రియల్లో పెట్టినప్పుడే దేవుణ్ణి మనము సంతోషపెట్టే వారంగా మనం ఉంటాం. అది సత్యము. అయితే మత్తయ్య ఎవరు?
మత్తయి పత్రికను మత్తయి గారు ఈ సువార్తను ఎందుకు రాశారు? ఈ సువార్త ద్వారా ఆయన మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఆయన ద్వారా యేసుక్రీస్తు తండ్రి నీకు నాకు ఏం సందేశం ఇచ్చారు అనేది మనము చూద్దాం. అయితే బైబిల్లో నూతన నిబంధనలో మొట్టమొదటిగా మనకు కనిపించే పత్రిక ఏది అంటే మత్తయి సువార్త. అయితే బైబిల్లోని పత్రికలు కావచ్చు, సువార్తలు కావచ్చు, చరిత్ర గ్రంథాలు కావచ్చు, అవి పుస్తకాల కూర్పు ఏ విధంగా జరిగింది అంటే అవి రాయబడిన కాలాన్ని బట్టి ఈ పుస్తకాల కూర్పు వరుస క్రమం జరగలేదు. అది ఎలా జరిగింది అంటే చరిత్ర గ్రంథాలని ఒక దగ్గర, పద్య గ్రంథాలన్నీ ఒక దగ్గర, అలాగే ప్రవక్తల గ్రంథాలన్నీ ఒక దగ్గర. అంటే ఇది వరుస క్రమంలో జరగలేదు. కారణము మనకి ఈ రాయబడిన కాలాన్ని బట్టి ఇవి కూర్పు అనేది జరగలేదు. అయితే మత్తయి సువార్త బైబిల్లో కొత్త నిబంధనలో మనకి మొదటగా కనిపించే పత్రిక అయినప్పటికీ ఇది ముందుగా రాయబడిన పత్రిక కాదు అని మనం ముందుగా మనసులో పెట్టుకోవాలి. అయితే బైబిల్లో ముందుగా రాయబడిన పత్రిక సువార్త ఏది? మనకు బైబిల్లో ముందుగా రాయబడిన సువార్త ఏది అంటే మార్కు సువార్తగా మనము తెలుసుకోవచ్చు. మార్కు సువార్తగా మనము తెలుసుకోవచ్చు. ముందుగా రాయబడిన సువార్త మార్కు సువార్త అయినప్పటికీ ఈ మత్తయి సువార్త మొదటగా మనకి అనిపిస్తుంది. కారణం మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా కూర్పు అనేది వరుస క్రమంలో జరగలేదని మనకు తెలుస్తుంది. అయితే ఈ మత్తయి సువార్త ద్వారా మనకు బైబిల్లో 4 సువార్తలు మనకి కనిపిస్తున్నాయి. ఒకటి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. మత్తయి ఎవరు అనగా యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో 2 ఉంటారు. వారిద్దరూ అపోస్తులైన వారుగా 12 మంది శిష్యుల్లో 2గా మనం చూస్తాం. ఒకరు అపోస్తుడైన మత్తయ్య, అపోస్తుడైన యోహాను. వీళ్ళిద్దరే సువార్తను రాశారు. మత్తయ్య గారు మత్తయి సువార్త రాస్తే యోహాను గారి యోహాను సువార్త రాశారు. ఆయన యేసుక్రీస్తు శిష్యుల్లో 2 సువార్తలు రాసినట్టుగా మనకి కనిపిస్తుంది. అయితే నలుగురు సువార్తలు రాసినప్పటికీ కొరింథీ పత్రికలో మొదటి కొరింథీ పత్రికలో మనకి చెప్పబడినది ఏంటంటే లేఖనము ప్రకారము సువార్త అనగా యేసు జననము, యేసు మరణము, యేసు పునరుద్ధానమే సువార్త. అయితే ఈ ఇదే సువార్త అంటే యేసుక్రీస్తుని గురించినదే సువార్త, మంచి వార్త. ఏంటి ఆ మంచి వార్త అనగా యేసు నా పాపాలని క్షమించడానికి ఈ భూమి మీదకి ఆయన వచ్చారు. తద్వారా మనము మునుపు దూరస్థులముగా, మునుపు దోషులముగా, పాపులుగా ఉన్న ధర్మశాస్త్ర క్రియలకు లోనైపోయి నీతి కార్యాలు అని చెప్పి మాటిమాటికి పాపం చేసి ఆ నీతి కార్యాలు చేయలేక మనిషి జీవోత్సవంలా మారిపోయినప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును మన కొరకు పంపించారు. ఆయన పాప శరీరాకారంతో వచ్చి ఆయన శరీరం మందు మన పాపములకు శిక్ష దేవుడు విధించాడు. ఆయన జన్మించాడు, మరణించాడు. గొప్ప విషయం ఏంటంటే ఆయన తిరిగి లేచారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన తిరిగి లేగడం అని తిరిగి రిజరెక్షన్ అన్నారు దాన్ని. తిరిగి లేచుట, మరణించి తిరిగి లేచటం వల్లనే క్రైస్తవ్యం ఇంకా బలంగా, ఇంకా సజీవంగా, అనేక మందికి దీవెనకరంగా మారింది. అయితే 4 సువార్తలు మనకి ఉన్నప్పటికీ మత్తయ్య గారు, మార్కు, లూకా, యోహాను సువార్త 4 సువార్తికులు ఉన్నప్పటికీ 4 సువార్తలు ఎందుకు ఉన్నాయి అంటే ఈ 4 కోణాల్లో సువార్తను
వారు చెప్పారు. అంటే మత్తయ్య గారు మరి దేని గురించి చెప్పారు, మార్కు గారు ఎవరిని ఉద్దేశించి, ఆ రోజున్న పరిస్థితులను బట్టి, ఆ రోజున్న సాంప్రదాయాలు, పరిస్థితులు, సంస్కృతులు, వ్యక్తులు బట్టి వారికి నలుగురు 4 కోణాల్లో, 4 సంస్కృతుల్లో, 4 సాంప్రదాయాలకు సంబంధించిన వాటిని కోట్ చేస్తూ వారి సువార్త ఒకటే కానీ రాయబడిన విధానమే వేరు. మరి మత్తయి గారు దేన్ని ఉద్దేశించి ఈ సువార్తను రాశారు అంటే దేన్ని దృష్టిలో పెట్టుకుని, ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఆయన ముఖ్య ఉద్దేశం మనం ఈ సువార్తలోకి వెళ్లే ముందు అసలు ఈ సువార్తకుని యొక్క నేపథ్యం మనకు తెలియాలి. ఈ సువార్తకుని యొక్క మనస్సు, ఆయన ముఖ్య ఉద్దేశం మనకు తెలియాలి. ఇంతకీ మత్తయి గారు ఎవరు? మత్తయి గారు ఒక యూదుడు. మత్తయి గారు ఒక యూదుడు, అందులో మనకి సందేహం లేదు. అయితే యేసుక్రీస్తు ఆయన కపెర్నహూములో ఉన్నప్పుడు వెళ్తున్న సమయంలో శిష్యులను పిలుచుకుంటారు. అంద్రయ్య కావచ్చు, పేతురు గారు కావచ్చు, జబదయి 2 కుమారులు కావచ్చు. ఆయన కపెర్నహూములో నుంచి వెళ్తున్న సమయంలో వారు జాలర్లు. పైపెచ్చు కపెర్నహూము అనే పట్టణము గలిలయ ప్రాంతంలో ఉంటుంది. కారణము, ఈ కపెర్నహూములో వీళ్ళు ఉండడానికి గల కారణం, వీరు జాలర్లు గనక ఆ కపెర్నహూము అనే పట్టణము సముద్ర తీరాన్ని ఆనుకున్న పట్టణంగా, వ్యాపారానికి అనుకూలమైన పట్టణంగా ఉంటుంది. జాలర్లు గనక వీరు ఆ పట్టణంలో నివసిస్తున్నారు అని మనకు తెలుస్తుంది. యేసుక్రీస్తు గలిలయలో నజరేతులో ఉన్నప్పటికీ ఆయన సేవ ప్రారంభించిన తర్వాత ఆయన కపెర్నహూములోకి వచ్చేస్తారు. ఆయన కపెర్నహూములో ఉంటారు. ఆయన కపెర్నహూములో నుంచి వెళ్తూ ఉన్న సమయంలో, ఆ పట్టణంలో సంచరిస్తున్న సమయంలో పేతురుని చూస్తాడు, యాకోబు యాహాలను చూస్తాడు. రండి, నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలలుగా చేస్తానని చెప్పి వారిని పిలిచినప్పుడు వారు అన్నిటినీ విడిచిపెట్టేశారండి. వారు తమ దోనెలను, తమ సర్వస్వాన్ని విడిచిపెట్టేసి యేసు పిలిచిన పిలుపునకు వారు కట్టుబడి, పిలిచిన ఆ పిలుపులోని యొక్క మాధుర్యం వారు తెలుసుకొని వారు యేసుని వెంబడించారు. మనము ఇవన్నీ కూడా మనము సువార్తల్లో చూస్తూనే ఉంటాం. అయితే మత్తయి గారు ఎప్పుడు క్రీస్తుని శిష్యుడిగా అయ్యారు? మత్తయి గారు అసలు ఎవరు? మత్తయి గారు ఎవరు? ఆయన ఎప్పుడు క్రీస్తును అంగీకరించారు? అలాగే క్రీస్తును ఆయన ఏ విధంగా చూపిస్తున్నాడనే విషయాలు మనము నేర్చుకుందాం. మత్తయి గారు ఒక యూదునిగా మనకి కనిపిస్తాడు. ఆ యూదుల్లో పరిసరేయులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. అయితే యూదుల్లోనే కొన్ని తెగలు, కొన్ని దాన్ని ఏమంటారు, ఒక గ్రూపిజం ఉంది. దాంట్లో పరిసరేయులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, అలాగే సుంకరులు కూడా ఉన్నారు. సుంకరి ప్రార్థన అని మనం చదువుకుంటాం కదా. ఆ రోజు దేవాలయంలో వాళ్ళిద్దరూ, ఒకరేమో పరిసరేయుడును, ఒకరేమో సుంకరి ప్రార్థన చేస్తే వాళ్ళిద్దరు ప్రార్థన దేవుడిలో ఎవరు యాక్సెప్ట్ చేశారు, ఎవరి ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేశారంటే సుంకరి ప్రార్థన. సుంకరి తను తగ్గించుకొని కన్నీళ్లతో ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం కదా, అదే. అయితే ఈ మత్తయి గారు ఎవరు అంటే, ఈ మత్తయి గారు ఒక సుంకరి. ఈ సుంకర్లు ఆ రోజుల్లో పన్ను వసూలు చేసేవారుగా ఉంటారు. మీరు ఇప్పుడు ఈ మత్తయి గారు ఎవరు అంటే, మత్తయి గారు ఒక యూదుడు, అలాగే ట్యాక్స్ కలెక్టర్. పన్ను వసూలు చేసేవాడిగా మనకి కనిపిస్తాడు. అలాగే ఇంకొక సుంకరి, ఆయన కూడా ఒక ట్యాక్స్ కలెక్టరే. ఆయన కూడా బైబిల్లో ఉన్నారు. ఆయన అపోస్తల కార్యాల్లో కనిపిస్తారు మనకి. ఆయన పేరే పొట్టి జక్కయ్య. యేసుక్రీస్తు వస్తున్నాడని చెప్పి ఆయన ఒక మేడి చెట్టు ఎక్కి ఉంటారు. ఆయన మేడి చెట్టు ఎక్కి కూర్చొని చూస్తూ ఉంటాడు. యేసయ్య వస్తారు ఆ చెట్టు దగ్గరికి. జక్కని పిలుస్తారు. జక్కని పిలవగానే జక్కయ్య దిగిపోతాడు. ఆ తర్వాత యేసుక్రీస్తుని నమ్ముతాడు. నమ్మిన తర్వాత ఒక మాట అంటాడు, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా నేను ఏమైనా తీసుకుంటే వారికి 4 రెట్లు ఇచ్చేస్తాను ప్రభువా. ఏంటి, యేసుక్రీస్తు ఏం బోధ చేయలేదు, కానీ ఏది చెప్పలేదు. కానీ
యేసుక్రీస్తు అన్న మాట ఏంటంటే, నేడు నీ ఇంటికి, నీకును నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ వచ్చేసింది నీకు. కారణం ఏంటంటే, నువ్వు చేసిన పాపాన్ని నువ్వు విడిచిపెట్టుకున్నావు, నన్ను చూసావు. నన్ను చూసిన నీవు, నా ప్రసన్నతను, నా బోధన విన్న నీవు, గతంలో నువ్వు నా బోధన విని ఉండొచ్చు, ఇప్పుడు నన్ను కళ్ళారా చూస్తున్నావు. నన్ను చూసిన నీవు మార్పు చెందిపోయాడండి. ఆ రోజు జక్కయ్య యేసుక్రీస్తుని చూసి అంటాడు, నేను అన్యాయంగా ఎవరి దగ్గర ఏదైనా తీసుకుంటే గనక 4 రెట్లు నేను ఇచ్చేస్తా, 4 రెట్లు నేను ఇచ్చేస్తాను, నాకున్నదంతా తీసివేసి ఆ బిడ్డలకి ఇచ్చేస్తా అంటాడు. యేసుక్రీస్తు ఏవి చెప్పకపోతే కారణం ఏంటి అంటే, యేసు గురించి జక్కయ్య విన్నాడు. వినినది కళ్ళారా చూసినప్పుడు ఆయన మార్పు చెందాడండి. యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైనా సరే అండి, ఎంత పాప వచ్చినా సరే మతం మార్చుకోడు. ఏ పాపి కూడా మతం మార్చుకోడు, కులాన్ని మార్చుకోడు. వారు మార్చుకునేది ఏంటి అంటే మనసును మార్చుకుంటారండి. పాపిష్టి తత్వాలని, పాపిష్టి అలవాట్లని, పాపిష్టి చూపుల్ని కావచ్చు, వారు పాపిష్టి మనస్తత్వాల్ని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు కంప్లీట్గా వారు మార్చేసుకుంటారు. కారణం ఏంటంటే ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న దైవత్వం, ఆయనలో ఉన్న మాధుర్యం, అది మనల్ని పరిశుద్ధులుగా ఉండేలాగా చేస్తుంది. ఆయనతో మనం ఉంటేనే మనం పరిశుద్ధులుగా మారిపోతాం. ఉండటం అంటే ఆయన వాక్యాన్ని చదవటం, ఆయనకి ప్రార్థించడం, చదివిన వాక్యాన్ని ధ్యానించడం, ధ్యానించిన వాక్యాన్ని క్రియల్లో పెట్టడం, తద్వారా మనం యేసుతో నడటం. దాని ద్వారా మనము ఆయనకి ప్రియమైన వారులుగా మారిపోతాం. ఆ రోజు జక్కయ్య మారిపోయాడు, ఆయన ఇంటికి రక్షణ వచ్చింది. మరి నేను మరి నీ సంగతి ఏంటి? జక్కయ్య యేసుక్రీస్తుని చూశాడు, ఆయన బోధన విన్నాడు. విన్న జక్కయ్య తన మనసును మార్చుకున్నాడు. మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వు మరి మార్చుకుంటావా నీ మనసును? ఇస్తావా నీ హృదయాన్ని దేవునికి? ఇస్తావా నీ హృదయంలో దేవునికి చోటు ఇస్తే నువ్వు రక్షించబడతావు. రక్షించబడితే నువ్వు దీవెనకరంగా మారిపోతావు. అయితే నువ్వు ఇవ్వాలి అనేదే నీ మనసులో చోటు ఆయనకి ఇచ్చినట్లయితే అది నీకే ప్రయోజనకరం. నువ్వు ఇవ్వాలి అనేదే ఆయన ఆకాంక్ష. అయితే ఇప్పుడు ఈ మత్తయ్య గారు ఆయన కపెర్నహూములో ఉంటారు. యేసుక్రీస్తు వెళ్తూ ఉంటారు. సుంకపు మెట్టు వద్ద ట్యాక్స్ కలెక్ట్ చేసే ప్లేస్లో మత్తయ్య గారు కూర్చుంటారు. కూర్చున్న సమయంలో యేసు అదే దారిలో వెళ్తూ ఉంటాడు. మత్తయ్యని చూస్తాడు. చూసి రా నన్ను వెంబడించు అని చెప్పి మత్తయ్య గారితో చెప్తాడు. అప్పుడు దాకా అండి మత్తయ్య గారు ఒక ట్యాక్స్ కలెక్టర్గా తను ఒక పన్ను వసూలు చేసే ప్లేస్లో కూర్చుంటూ పన్ను వసూలు చేస్తూ ఉంటాడు. కానీ యేసు ఎప్పుడైతే తను పిలుస్తాడో అప్పుడు దాకా ఎంత వసూలు చేశాడో తెలియదండి, ఎంత లాభంలో ఉన్నాడో తెలియదండి, ఎంత నష్టంలో ఉన్నాడో తెలియదండి. కానీ మొత్తానికి యేసు పిలిచిన పిలుపులోని మాధుర్యం కావచ్చు, ఆయన చూసిన విధానంలో కావచ్చు, యేసుక్రీస్తు తను పిలిచిన పిలుపులో ఉన్న నమ్మకత్వాన్ని కావచ్చు, మాధుర్యాన్ని కావచ్చు, శిష్యుడు మత్తయి విన్నాడండి. డబ్బుల్ని వదిలిపెట్టేశాడండి, ఉద్యోగాన్ని వదిలిపెట్టేశాడండి, యేసుని వెంబడించాడండి. అద్భుతమైన మత్తయి అండి. రండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట ఉంటుంది. అలాగే మార్కు సువార్త 2వ అధ్యాయంలో కూడా ఇదే వచనం మార్కు గారు కూడా రాస్తారు. రండి 7వ అధ్యాయము చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి, అంటే వెంటనే రియాక్ట్ అయ్యాడు. అతడు లేచి ఆయనను వెంబడించాను. ఇంటిలో భోజనం కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిర్రి. పరిసయ్యులు
మనం ఉన్నారు కదంటే ఈ యూదుల్లోనే అగ్రస్థాయిగా పిలువబడిన వారు పరిసరేయులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపంతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులని అడిగిరి. అప్పుడు యేసుక్రీస్తు అంటారు కదండి, ఆరోగ్యవంతునికే కానీ పాపులకే కానీ ఆరోగ్యవంతునికి వైద్యుడు అవసరం లేదని చెప్పి అంటారు. అలాగే మార్క్స్ వార్తలో కూడా ఇదే వచనాన్ని మార్కు గారు రాస్తారండి. మార్క్స్ వార్త కూడా ఇదే. ఆయన సముద్ర తీరమున మరలా పోచూ ఉండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమును వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుని ఉన్న అల్ఫాయి కుమారుడైన లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన్ను వెంబడించెను. అది వెంటనే రెస్పాండ్ అయ్యాడండి. సుంకపు మెట్టునొద్ద కూర్చున్న ఈ మత్తయ్య యేసుక్రీస్తుని విశ్వసించాడండి. ఆయనకు సరెండర్ అయిపోయారండి. చక్కగా ఆయన వాక్యం అయిన స్పందన, ఎంత గొప్ప స్పందన అంటే ఎక్కడా లీడ్ చేయలేదు. మన కొంతమంది ఉన్నారండి పని ప్రియులు. పనిని ఎంతగా ప్రేమిస్తారంటే పనే సర్వస్వంగా, పనే తనకి ఆధారంగా చేసుకొని పని మీదే ఆధారపడి జీవించే, పనినే పని 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 అని చెప్పి ఆదివారం సమయం కూడా ఒక గంటన్నర కూడా దేవునికి ఇవ్వకుండా పని ప్రియులు. మీరు ఎంతసేపు వారిని పనిని ప్రేమించేవారుగా ఉంటారు. కానీ మన సంఘానికి వెళ్దాం, దేవుని వాక్యం విందాం, సంఘస్థులతో కలుసుకుందాం, వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళతో ముచ్చటిద్దాం, దేవుని వాక్యం విందాం. మొదటగా మనం ఆయన సన్నిధిలో కూర్చోవాలి, ఆయన వాక్యం వినాలి. ఆ తర్వాత మన ఆత్మీయులందరూ ఆ రోజు అక్కడికి వస్తారు, వారితో మాట్లాడాలి, వాళ్ళని కలుసుకోవాలి అని చెప్పి 1-2 గంటలు కూడా మనము వెచ్చించలేమే. కానీ ఆ రోజు చూడండి, మత్తయ్య గారు కావచ్చు, పేతురు గారు కావచ్చు, అంద్రయ్య గారు కావచ్చు, యాహాను యాకోబు కావచ్చు, జబదే కుమారులు కావచ్చు, యేసు పిలిచిన వెంటనే, ఎక్కడ టైం గ్యాప్ కానీ ల్యాగ్ కానీ ఏదీ లేదండి. వెంటనే వారు రెస్పాండ్ అయిన విధానం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. యేసు పిలుస్తాడు, వీళ్ళు అన్ని వదిలిపెట్టి వచ్చేస్తారు. అద్భుతమైన రెస్పాండ్ అండి, అద్భుతమైన పరిచారకులండి. నిజంగా దేవుడు పిలిచిన పిలుపును అంగీకరించి వారు అందుకొని దేవునితోనే నడుస్తారండి. ఈ మత్తయ్య కూడా అద్భుతం, ఆ తావకు చెందినవాడే. మత్తయ్య మనం చూసినట్లుగా మొదటగా మత్తయ్యని మనం చూసినట్లయితే ఈ మత్తయ్య గారు ఒక యూదుడు. రెండవదిగా ఈయన పాత నిబంధన మీద ప్రవక్తల గ్రంథాల మీద మంచి పట్టున్న వ్యక్తిగా మనకి కనిపిస్తాడు. అలాగే ఆ 12 మంది శిష్యుల్లో బాగా చదువుకున్న వాడిగా ఈ మత్తయ్య మనకు కనిపిస్తాడు. అలాగే గణిత శాస్త్రంలో మంచి దిట్టగా కూడా మనకి కనిపిస్తాడండి. ఆ కారణము ఆ రోజు ఆయన ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నారంటే ఆషామాషి విషయం కాదండి. ఆయన ఎంతో విద్యావేత్త అయితేనే కానీ ఆ ఉద్యోగం ఆయనకి ఇవ్వరు కదా. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి.